హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పోలిపాడ్యమి రోజు నా పూజ నేను ఎలా కంప్లీట్ చేసుకున్నాను, సో ఎక్కడికి ఏ నది స్నానానికి పోలిపాడ్యమి రోజు వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీకు నేను వివరంగా చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సో పోలిపాడ్యమి రోజు జనరల్గా నది స్నానం చేసి నదిలో దీపాలు వదులుతారు కాబట్టి సో మేమైతే ఈ ఇయర్ కాశీపట్నం వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో కాశీపట్నం వెళ్ళడానికి విజయనగరం నుంచి 2 hours జర్నీ ఉంటుంది అనమాట. సో అందుకోసం మేము అక్కడ మళ్ళీ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 1 hour అవుతుంది. సో 3 hours పడుతుంది కాబట్టి సో మేమైతే 12:30కి బయలుదేరాము అనమాట. సో యాజ్ యూజువల్గా నేను మా ఫ్రెండ్స్తో ఒక షేర్ ఆటోలో మేము బయలుదేరాము. 12:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ టైంలో సైక్లోన్ ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది అండ్ వర్షం కూడా అలా పడుతూ ఉంది. బట్ నదీ స్నానం చేయాలి కాబట్టి మరి కార్తీక మాసం 1 రోజులు చేసాం కాబట్టి నదీ స్నానం చేస్తే మంచిది కదా అని చెప్పి మేమైతే సైక్లోన్ కూడా పట్టించుకోకుండా మా ఆటోలో బయలుదేరాము. ఆటోలో మళ్ళీ నేను ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటున్నాను అక్కడికి కావాల్సిన పూజా సామాగ్రి బట్టలు అన్నీ పెట్టుకున్నానా లేదా అని చెప్పి. సో అక్కడ ఆటోలో లైట్ లేదు కాబట్టి కొంచెం చీకటిగా కనిపిస్తుంది, మీరు ఒకసారి నోటీస్ చేయొచ్చు. సో ఆటోలో అందరితో కలిపి బయలుదేరాం అనమాట. సో సైక్లోన్ ప్రభావంలో అయితే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది. సో దానివల్ల బాగా చలేసేసింది, అందరూ స్వెటర్లు వేసుకొని ఇంకా బయలుదేరాము. ఆటో అతను ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మేము 1.5 hourలోనే అది రీచ్ అయిపోయామన్నమాట. సో ఆటో అయితే అక్కడికి రీచ్ అయిపోయింది, మీకు అక్కడ చూపిస్తున్నాను. సో మేమే ఫస్ట్ వెళ్ళాము ఆ నది దగ్గరికి కాబట్టి అక్కడ లైటింగ్ అనేది ఎవరు ఏం ప్రొవైడ్ చేయలేదు. సో మేమే ఫస్ట్ అవడం వల్ల మేము ఒక 20 minutes ఆలోచించాం చెయ్యాలా వద్దా స్నానం అని చెప్పి. ఇంకా అంటే రెయిన్ పడుతుంది, అట్మాస్ఫియర్ అంతా చల్లగా ఉంది, బాగా చలేసేస్తుంది. అందులోనూ నదిలో స్నానం చేయాలంటే వాటర్ అయితే ఇంకా చల్లగా ఉందన్నమాట. బట్ ఏదైనా కూడా అట్ ద ఎండ్ మనం చేయాలి కాబట్టి ఇంకా 20 minutes తర్వాత మేము ఇంకా స్నానం చేసాము. అక్కడ నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, అక్కడ లైటింగ్ ఏమీ లేదు కాబట్టి ఇంక నేను తీయలేకపోయాను. సో ఏదో విధంగా స్నానం చేసి బయటకు వచ్చేసి ఇంకా పూజ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. పూజా విధానం అంతా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను, ఒకసారి వీడియోని చూడండి మీరు. అది మా పూజా విధానం. సో ముందుగా అయితే మనం ఒక మంచి ప్రదేశాన్ని ప్లేస్ని చూస్ చేసుకోవాలి, నది పక్కనే ఏదో ఒక ప్లేస్ అనేది చూస్ చేసుకొని మనం 3 times నదిలో నుంచి మట్టి అనేది తీసుకొస్తాం అనమాట. తీసుకొచ్చి ఆ మట్టితోనే శివలింగం అనేది చేసుకుంటాము. సో శివలింగం చేసుకున్న తర్వాత మనకి కరక్కాయ అనేది ఉంటుంది కదండి, ఆ కరక్కాయని లింగంలాగా భావించి ఆ మట్టిలో పెట్టాలన్నమాట. అప్పుడు అది శివలింగంలాగా మనకి అపిరెన్స్ అనేది కనిపిస్తుంది. సో దానికి మనం పూజ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గానే మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకుంటాం. కొంతమంది అయితే ఏంటది ఉసిరికాయలతో దీపం కూడా పెడతారనమాట. జనరల్గా నేనైతే 30 ఒత్తులు కలిపి ఒకేసారి నేను వెలిగిస్తాను. నేను 365 ఒత్తు అనేది వెలిగించను. సో 30 ఎందుకంటే 30 days పోలిపాడ్యమి పూజ చేసిన ఫలితం అనేది వస్తుంది కాబట్టి 30 ఒత్తులు కట్ట అనేది నేను ఒక్కసారి వెలిగిస్తాను అనమాట. సో దాంతోపాటు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అరటి దవ్వలు కానీ లేదంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, సో వాటిలో నదిలో దీపాలు అనేది కార్తీక దీపాలు అనేది వదులుతారనమాట. సో నేనైతే అరటి దవ్వలతో నేను దీపాలు అయితే వదిలాను, మీరు వీడియోలో చూడొచ్చు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి కార్తీక దీపాలు అన్నీ కూడా నదిలో వదిలేసిన తర్వాత మనం అక్కడ ముత్తైదులకి తాంబూలం అనేది ఇస్తారనమాట. ఒకసారి మీరు వీడియోలో చూడండి. సో తాంబూలం నేనైతే ఇచ్చేసాను, మిగతా వాళ్ళు నాకు ఇస్తున్నారనమాట. మనం ఎంతమందికి ఇస్తే అంత మంచిదని అంటారు. అంటే మనం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ముత్తైదులకి తాంబూలం ఇస్తే మంచిదని అంటారు. పూర్తి కార్తీక మాసం ఫలితం అనేది మనకి దక్కుతుంది అని అంటారనమాట. సో అందుకోసం అక్కడ మనకి ఎంత అనిపిస్తే అంత మనము ఎంతమందికి అయితే అంతమందికి మనము ఇవ్వచ్చు అనమాట ఆ తాంబూలాలు. ఒకసారి మీరు చూడొచ్చు నదిలో దీపాలు అనేవి ఎలా వెలుగుతున్నాయో. యాక్చువల్గా మేము 2 o'clock పూజ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి పెద్దగా ఎవరు జనాలు అయితే రాలేదు, చాలా తక్కువ మంది. అంటే ఒక 2-3 vehiclesలో జనాలు రావడం వల్ల మనకి ఆ దీపాలు అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి.
నేను కొంతవరకు క్యాప్చర్ చేశాను. చూడండి, మిగతా వాళ్ళు కూడా పోస్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు చేసినా కూడా అందరూ కూడా సేమ్ నదిలో నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని శివలింగంలా చేసి దానికి మాత్రమే పూజలు అనేవి చేస్తారనమాట. సో చేసేసిన తర్వాత అగైన్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ నదిలో దీపాలు అనేవి వాళ్ళు వదిలేస్తారనమాట. సో వదిలేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అందరికీ తాంబూలం అనేది ఇస్తారనమాట. ఇది యాజ్ యూజువల్గా చేసేదనమాట. అయిపోయిన తర్వాత ఆ రోజు సోమవారం కాబట్టి అందులోని పోలిపాడ్యమి లాస్ట్ రోజు అండ్ చివరి రోజు ఏంటది సోమవారం కావడం వల్ల ఇంకా డెఫినెట్గా మేము శివాలయానికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో దానికి ముందు మేము ఏం చేసామంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పూజా సామాగ్రిని అన్నా వదిలేయకూడదనమాట. సో ఏం చేయాలంటే వాటిని తీసుకొచ్చేసి మనం మట్టిలో కలిపేయాలి. ఒకసారి చూడండి, మేము దీపాలు అనేవి ఎలా వదిలామో మట్టిలో కలిపేయాలన్నమాట. సో కలిపేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, ఆ కాశీపట్నం ఏరుకి దగ్గరలోనే ఒక 50 to 60 మీటర్స్ దగ్గరలోనే శివాలయం అనేది ఉందన్నమాట. సో దానికి మేము విజిట్ చేయడానికి కోసం, దర్శనం చేసుకోవడానికి కోసం శివాలయానికి అనేది వెళ్ళాము. అది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. జనరల్గా మనకి శివాలయం అనేది ఎలా ఉంటుందంటే ఒక టెంపుల్, దాంట్లో శివలింగం అనేది ప్రతిష్ఠిస్తారు కదా. బట్ ఇక్కడ అలా కాదనమాట. పెద్ద మర్రి చెట్టు అనేది ఉంటుంది. ఆ మర్రి చెట్టు మధ్యలో శివలింగం అనేది పుట్టింది అని అంటారనమాట. ఇది చాలా యాన్షియంట్ టెంపుల్ అని కూడా అంటారు. ఎప్పుడో పూర్వీకుల కాలంలో ఉన్న టెంపుల్ అనమాట. మనకు అసలు టెంపుల్ లాగా కనిపించదు, ఒక పెద్ద మర్రి చెట్టు. సో మేము 3 o'clock టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. ఆ ముందు నందీశ్వరుడు ఉంటే దానికి మేము పూజ చేసామన్నమాట. మనం ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఒక నియమం అనేది పాటించాలి. ముందు వెళ్ళగానే ఏం చేయాలి అంటే ధ్వజస్తంభాన్ని దర్శించుకొని, ఆ తర్వాత విఘ్నేశ్వరుని దర్శించుకొని, ఆ తర్వాత నందీశ్వరుని దర్శించుకున్న తర్వాతే మనం శివలింగాన్ని దర్శించుకుంటాం కదా. నందీశ్వరుని దర్శించుకునే ముందు మనము ఆ నందీశ్వరుని చెవిలో మన గోత్రము, మన పేరు చెప్పుకోవాలన్నమాట. సో మనం వచ్చామని చెప్పి శివయ్యకి చెప్తాడనమాట నందీశ్వరుడు. అలా చెప్పుకొని వెళ్తే మంచిదని నేను విన్నాను. సో నేనైతే అలా చేశాను. చూడండి, ఒకసారి వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. అసలు టెంపుల్ లాగే కనిపించదు, పెద్ద మర్రి చెట్టు అనమాట. ఆ మధ్యలోనే శివలింగం అనేది వెలిసింది అని అంటారు. సో చూడండి ఒకసారి, చాలా పెద్ద చెట్టు, మధ్యలో పెద్ద బుర్రా కేవ్స్లో ఉన్నంత దీనిలా ఉంటుంది అనమాట. అంటే అంత స్పేస్ అయితే ఉండదు, కానీ చూడండి ఒకసారి, నేను వీడియో తీసాను. ఇది శివలింగం అనమాట. ఇది వెలిసింది అని అంటారు. చిన్న గుడిలాగా ఉంటుంది, చిన్న గుడిలాగా కట్టారనమాట. బట్ బయటికి అయితే మాత్రం టెంపుల్ లాగా కనిపించదు, సేమ్ ఒక మర్రి చెట్టులాగే ఉంటుంది. ఆ మధ్యలో వెలిసింది కాబట్టి ఆ మధ్య చెట్టుని, ఆ చెట్టు కాండాన్ని కొంచెం తొలిచి దాన్ని టెంపుల్ లాగే చేశారు. ఆ పక్కనే చిన్న అమ్మవారి టెంపుల్ ఏదో ఉంది, ఏ అమ్మవారో నాకు తెలియదు, కానీ అక్కడ కూడా చాలామంది దీపాలు అది వెలిగించారు. మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు. అక్కడ పూజ మొత్తం అంతా కూడా మేము కంప్లీట్ చేసేసుకున్నాము, దర్శనం అంతా కూడా. అండ్ రిటర్న్ బ్యాక్ టు మై హోమ్. చూడండి, అక్కడ తాంబూలం చాలామంది నాకు ఇచ్చారు కాబట్టి అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బొట్లు పెట్టేశారు. వచ్చేసిన తర్వాత నేను యాజ్ యూజువల్గా ఇంట్లో కూడా నా పూజ అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇది నా పూజా విధానము. చూడండి నా మొహం అంతా ఎన్ని బొట్లు ఉన్నాయో. అందరూ ఇంకా తాంబూలంతో పాటు బొట్లు పెట్టేశారు. అవి చెరపకూడదు కాబట్టి జనరల్గా నేను అలాగే ఉంచేసాను. కాలేజీకి వెళ్ళే ముందు ఒకసారి మొహం కడిగేసుకోవచ్చు కదా అని చెప్పి అలాగే నేను ఉంచేసుకున్నాను. సో నార్మల్గా నేనైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేశాను అనమాట. పులిహోర అండ్ బూర్లు, చక్కెర పొంగలి చేసి నైవేద్యం అనేది నేను నివేదించాను. అంటే లాస్ట్లో కార్తీక మాసం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరల్గా పెసరపప్పుతో ఏదైనా నైవేద్యం అనేది సమర్పించాలంటారు. సమర్పించిన తర్వాత పోలేరమ్మ పూజ ఎలా అయితే యాక్సెప్ట్ చేసి పోలిని స్వర్గానికి అనుమతించావో, అలాగే నా పూజ కూడా యాక్సెప్ట్ చేసి నన్ను కూడా స్వర్గానికి అనుమతించు కార్తీక దామోదర్ అని చెప్పి మనము నమస్కారం చేసుకొని నైవేద్యం అనేది నివేదిస్తాం.